హే ఫ్రెండ్స్, కత్తిపైన తేనేసి పీక కోయడం ఎక్కడైనా విన్నారా? లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఇంటర్వ్యూస్లో ఇలాగే ఉంటాయన్నమాట. హెచ్సిఎల్ అనే కంపెనీలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షాలో కాపీ అండ్ డీప్ కాపీ అడిగారు. అంటే క్వశ్చనే తెలియకంటే ఆన్సర్లు ఎలాగ అడిగారో నేను చెప్తాను చూడండి. ఇక్కడ మొదటి క్వశ్చన్, హౌ డూ యూ కాపీ అని అరే అని చెప్పి అడిగారు. బిగినర్స్ అనుకోండి, అరే నీకు ఒరిజినల్ అరేని కాపీ అరేలో పెట్టించుకుంటారు, అట్లా ప్రింట్ చేసుకుంటారు, అండ్ మనకి వాల్యూస్ ఏమున్నాయో ఇలాగ వచ్చేస్తాయి అనమాట. సర్లే అని చెప్పి ఇంటెలిజెంట్ ఇంటర్వ్యూయర్ ఏం చేస్తాడు ఇప్పుడు ఉన్న అరేలో ఓకే రానా అని చెప్పి పుష్ చేస్తాడనమాట. పుష్ చేయగానే ప్రింట్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, రెండు అరేలో కూడా రానా యాడ్ అయిపోయాడు అనమాట. అంటే ఇండైరెక్ట్గా షాలో కాపీ గురించి అడుగుతున్నాడు. సో మనం ఏ అరేని మనం అప్డేట్ చేస్తామో అరే మాత్రం అప్డేట్ అవ్వాలి, ఒరిజినల్ అరే అప్డేట్ అవ్వకూడదు అనమాట. సో షాలో అరే మీరు చేయాలి అనుకుంటే మీరు చూసారా, ఇలాగ అరేలాగా బ్రాకెట్స్ పెట్టించుకొని 3 డాట్స్ అని మీరు పెట్టుకుంటే చాలు, షాలో కాపీ అయిపోతుంది. చూడండి, కాపీ అరేలో మాత్రం రానా యాడ్ అయ్యారు అనమాట. సర్లే షాలో కాపీ చెప్పాం కదా అని చెప్పి నెస్టెడ్ అరేస్ గురించి అడగాలనుకుంటారు. దాన్నే డీప్ కాపీ అనమాట. అంటే ఇప్పుడు ఏమవుద్ది, కాపీ అరేలో ఓకే ఈ వెంకీ పక్కన రానాగా నేను యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది చూడండి, ఇక్కడ రానా అనేవాడు 2 ప్లేస్లో కూడా యాడ్ అయిపోయాడు. కానీ మనం ఓన్లీ కాపీ అరేలో మాత్రం అప్డేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం json.parse json.stringify అని చెప్పి మనం నెస్టెడ్ అరేస్కి డీప్ క్లోన్కి మనం ఇలా చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఏ అరే కావాలో ఆ అరే మాత్రమే అప్డేట్ అవుతుంది అనమాట. ఒరిజినల్ అరేలతో ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.